ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో సాయినాథుని సందేశం గురించి తెలుసుకుందాం. ద్వారకామాయి. సాయిబాబా శరీరంతో ఉన్నంతకాలం ఇంచుమించుగా మసీదులోనే గడిచింది. రాత్రింబవళ్ళు మసీదులోనే నివసించేవారు బాబా. ఆ మసీదుకు బాబా ద్వారకామాయి అని పేరు పెట్టారు. ద్వారకామాయి అంటే మతభేదం లేకుండా అందరికీ 4 పురుషార్థాలను ద్వారాలను తెరిచి ఉంచేది అని స్కాంద పురాణం చెప్పింది. కులమత భేదాలన్నింటికి అతీతమైనది సాయి ధర్మమని బాబా నివాసమైన ద్వారకామాయి సూచిస్తుంది. బాబా నివసించిన ద్వారకామాయి మసీదు బాబా కరచరణ స్పర్శతో సాయినాథుని సాంగత్యములో పవిత్రమైనది. సాక్షాత్తు ఆ దైవం నివసించడానికి నీడనిచ్చిన ఆ మసీదు ధన్య ప్రదేశం. బాబా నివసించే ఆ మసీదును పరిశీలించినట్లయితే దానికి తలుపులు లేవు. ఎవరైనా సరే ఎప్పుడైనా